ఈ ఏడాది బంగారం నగల మీద కంటే కూడా బంగారం కొనుగోళ్లు 40% పెరిగినాయి. కానీ బంగారం నగల మీద కాదు పెట్టింది. బంగారం ముడి బంగారం కొన్నారన్నటువంటి లెక్క తేలుతోంది. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ సోమవారం విషయాన్ని వెల్లడించింది. మన దేశంలో 2025లో బంగారాన్ని పెట్టుబడుల రీత్యా కొనుగోలు చేయడం 40% పెరిగిందట. ఇంతకుముందు ఇది 30% ఉండేది. మిగిలిన 70% బంగారం ఆభరణాల రంగానికి వెళ్ళేది. ఇప్పుడు పెట్టుబడుల రీత్యా మేలిం బంగారం కొనుగోలు డిజిటల్ పెట్టుబడులు పెడుతున్నారు. పసిడి ఈటీఎఫ్ల ద్వారానే 37.5 టన్నుల బంగారానికి సరిపడా మొత్తాలు వచ్చినాయి. గత 10 ఏళ్ల మొత్తం పెట్టుబడి కంటే ఇది ఎక్కువ నివేదిక చెప్తుంది. 26-27లోని మొత్తం బంగారు వినియోగంలో పెట్టుబడుల గిరాకీ 35-40% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2026లోను బంగారం ధరలు అధిక శ్రేణిలో కొనసాగుతాయని లెక్క కడుతున్నారు. 2025లో ఆభరణాల గిరాకీ విలువ పరంగా వార్షికంగా 10% పెరిగి 4.8 లక్షల కోట్లకు చేరింది. అధిక ధరల వల్ల వినియోగదారులు తేలికైన తక్కువ క్యారెట్ల ఆభరణాలకు మొగ్గు చూపడంతో బంగారం అమ్మకాల పరిమాణం 15% తగ్గిపోయింది ఆభరణాలది. 25-26లో ఆభరణాల పెద్ద వ్యాపారం 35% ఆదాయ వృద్ధిని నమోదు చేశారని అంచనా. 26-27లో 20-25% తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.